ఇప్పుడు మనం ఒక నక్షత్ర వేద అనేది ఎందుకు ఇంపార్టెంట్ ఆస్ట్రాలజీలో? సగం ప్రెడిక్షన్ మనకి ఎక్కడే వెళ్ళిపోతుంది. ఇది చాలా సింపుల్. మనకి నక్షత్ర వేదం గుర్తుపెట్టుకోవాలండి. ఇప్పుడు మనకి ఒక రవి గ్రహాన్ని తీసుకున్నాం అనుకోండి. రవి గ్రహానికి వేధించే గ్రహం ఏదైనా ఉందంటే నక్షత్రం గురుడు. గురుడు. రెండు చంద్రగ్రహాన్ని చూసుకున్నాం అనుకోండి. మనకి రాహు ఏం చేస్తా అంటే వేధిస్తుంటాడు చంద్రుడికి. మూడు కుజుడికి కుజుడే వేద. కుజగ్రహానికి కుజగ్రహమే వేద గ్రహం. కుజ నక్షత్రానికి. ఇప్పుడు మనకి బుధ గ్రహాన్ని చూసుకున్నాం అనుకోండి. నక్షత్ర కేతు. వేద కేతువు అవుతాడు. ఇప్పుడు మనకి శుక్రగ్రహాన్ని చూసుకున్నాం అనుకోండి. శని. నక్షత్ర వేద శని అవుతాడు. గురుడు ఎందుకు రాలేదంటే గురుడికి రవి వేద, రాహుకి చంద్ర వేద. అర్థమైందండి? మనకి 4 గ్రహాలకి 4 గ్రహాలు వేదలేని కుజుడు కుజుడు ఇలాగా నక్షత్ర వేద. మనకి నక్షత్ర వేదను ఫస్ట్ మనం చెక్ చేసాము. ఒక ఇది మేష రాశిలో మనకి అశ్విని నక్షత్రం ఉంటుంది. ఈ అశ్విని నక్షత్రానికి వేదన మనం చూసుకుంటే జ్యేష్ఠ నక్షత్రం వేద అవుతుంది. అంటే బుధ నక్షత్రం. ఇది మొత్తం బుధ నక్షత్రానికి వేద అయినా కూడా ఇది ఎక్కువగా ఉంటుంది ప్రభావం, జ్యేష్ఠ అనేది. దీనికి సింపుల్ లాజిక్. అశ్విని కేతు నక్షత్రం. చపాతి తినవా? మరి పడుకుంటే ఎలా పెట్టినావు? అశ్విని మన కేతు నక్షత్రం. కేతువుకి ఎవరయ్యారు? వేద బుధ నక్షత్రం. అశ్వినికి లెక్కేసుకున్నాం అనుకోండి. 8వ రాశిలో ఏముంది మనకి? ఇక్కడి నుంచి చూసుకుంటే 8, ఇక్కడి నుంచి చూసుకుంటే 6. అంటే షష్టాష్టకం పడుతుంది. ఒక నక్షత్రానికి ఇంకో నక్షత్రానికి మనం రాశిలో చెక్ చేసుకుంటే షష్టాష్టకంలో వేద పడుతుంది. ఇక్కడ మనం మఖా నక్షత్రం లెక్కేసుకున్నాం అనుకోండి. దానికి రేవతి వేద. ఇక్కడి నుంచి చూసుకుంటే అష్టమం. ఇక్కడి నుంచి దీన్ని చూసుకుంటే 6, షష్టాష్టకం పడింది. ఇక్కడ మూలా నక్షత్రం చూసుకున్నాం అనుకోండి. దానికి వేద ఇక్కడ ఎవరు ఉంటారు? ఆశ్లేష. ఏం పడుతుంది మనకి? షష్టాష్టకం పడుతుంది. ఇక్కడి నుంచి 8, ఇక్కడి నుంచి చూసుకుంటే 6. అంటే ఈజీగా మీరు గుర్తుపెట్టుకుంటారు. మీకు బుధుడికి కేతువు వేద నక్షత్రం అనుకుందాం. అందులో ఆశ్లేష నక్షత్రానికి వేద ఎవరు అనగానే రేవతి చెప్పాలి, రేవతికి వేద అనగానే ఆశ్లేష చెప్పాలి. ఇవేంటంటే ఎక్కువ ప్రభావాన్ని కలిగి ఉంటాయి మనకి జాతక చక్రంలో. ఇబ్బందులు పెట్టడంలో, వేధించడంలో గ్రహాలు ఎక్కువ ఫలితాన్ని అనేది కలిగి ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ శుక్ర నక్షత్రం భరణి చూసుకున్నాం అనుకోండి. ఇక్కడ మనకు అనురాధ నక్షత్రం వేద. ఇక్కడ శుక్ర నక్షత్రం పుబ్బా చూసుకున్నాం అనుకోండి. ఇక్కడ మనకు ఉత్తరాభాద్ర అనేది వేద, అష్టమంలో ఉంటుంది అది. ఇక్కడ శుక్ర నక్షత్రం పూర్వాషాఢ చూసుకున్నాం అనుకోండి. దీనికి పుష్యమి వేద. చాలా సింపుల్ గా మీరు ఏంటంటే నక్షత్ర వేదాలను ఊరినే గుర్తుపెట్టుకోవచ్చు. జస్ట్ రవి గురుడు. ఇక్కడ రవి తీసుకున్నాం అనుకోండి. పూర్తిగా ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. ఈ 2 పార్ట్లు రవి అనుకో. ఇక్కడ నుంచి చూసుకుంటే ఇక్కడ విశాఖ 4వ పాదం వేద, ఇక్కడ చూసుకుంటే విశాఖ 3వ పాదం వేద. ఇక్కడ షష్టాష్టకం. ఇక్కడ నుంచి 8, ఇక్కడ నుంచి 6 అట్లాగా. రవికి గురువుల మధ్య కూడా షష్టాష్టకమే ఉంది. ఇంకా మనకి రోహిణి చూసుకున్నాం. ఇక్కడ చంద్ర నక్షత్రం. రోహిణి తీసుకుంటే దానికి వేద ఏమవుతుంది మనకి? రాహు నక్షత్రం వేద అవుతుంది. ఇక్కడ స్వాతి వేద అవుతుంది. అంటే ఇక్కడ నుంచి 6 షష్టాష్టకం.
ఇక్కడ హస్త తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ శతభిష వేద అవుతుంది. ఇక్కడ శ్రవణం తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఆరుద్ర వేద అవుతుంది. ఎప్పుడైనా చంద్రుడికి రాహు వేద, ఇది కూడా షష్టాష్టకమే పడింది. శుక్రగ్రహాలు శనిగ్రహం వేద, శనిగ్రహాలు శుక్రగ్రహం. ఇప్పుడు అనురాధనగానే అనురాధన ఎవరు వేధిస్తుంటారంటే భరణి, భరణిని ఎవరు వేధిస్తారు? అనురాధ, షష్టాష్టకం. ఈ గ్రహాలు వేదని మీరు ఏంటంటే ఇలాగ నిద్రలో కూడా గుర్తుపెట్టుకోవాలి. కుజగ్రహం తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ధనిష్ట చూసుకుంటే కుజగ్రహాన్ని, ఇక్కడ 1 2 3 4 5 6, ఇక్కడ మృగశిర ధనిష్ట 1 2 పాదాలకి, మృగశిర 3 4 పాదాలు వేద. మృగశిర 3 4 పాదాలకు వేద ఎవరు అవుతున్నారు? ఇక్కడ ఇక్కడి నుంచి మళ్ళీ ధనిష్టాన్ని తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ వీళ్ళు చిత్త వేద. ఈ చిత్తకి ఇక్కడున్న 1 2 పాదాలు వేద, ఇక్కడి నుంచి 6, ఈ 3 4 పాదాలకి 1 2 పాదాలు. అంటే ఈ మూడింటికి ఒక ధనిష్టాకి మాత్రం 6 8 ట్రయాంగిల్ పడుతుంది వేద, దానికి వేద. ఇలా మీరు ఏంటంటే వేద నక్షత్రాలు మీరు బలంగా గుర్తుపెట్టుకోవాలి. వేద నక్షత్రాలు బలంగా ఎంత బాగా గుర్తుంటే మీకు ఫ్యూచర్లో ప్రిడిక్షన్ అంత ఈజీ అయిపోతుంది. వేద ఎందుకు అంత ఇంపార్టెంట్ మనకి అంటే, వేద గ్రహాలు వేద నక్షత్రాలు బాగా తెలిసి ఉండాలి. ఇది మనకి ఎలాగుంటుందంటే, రేపు పొద్దున మీరు మ్యారేజ్ పంతున్నప్పుడు వేదన ఎక్కువ చెక్ చేస్తాం మనం. వేద గ్రహాలు ఇద్దరు భార్యాభర్తలమే పడ్డాయంటే వాళ్ళిద్దరూ కలిసి ఉండలేరు. వేద ఎప్పుడూ నష్టాన్ని ఇస్తుంటుంది మనం, అర్థమైందా? మీకు ఏంటంటే ఎంతకాడికి చాలా మంది ఆస్ట్రాలజర్స్ పరాశరి నేర్చుకున్నారు కదా. ఈ పరాశరిలో ఈ గ్రహం అక్కడ ఉంటే అదేంటి, ఆ గ్రహం ఎక్కడ ఉంటే ఇదేంటి అని చెప్పేసి తలబద్దలు కొట్టుకుంటూ ఉంటారు మీరు ప్రిడిక్షన్ విషయాలు. నా పద్ధతి ఏంటంటే ప్రిడిక్షన్ నేను చాలా సింపుల్గా తీసుకెళ్ళిపోయాను, పెద్దగా కష్టపడి నేను. ఒక చార్ట్ వచ్చినా కూడా నాకు మ్యాక్సిమం 2 minutesలో నాకు ఆ చార్ట్ యొక్క అవతారం ఎలా ఉంది, దాని పరిస్థితి ఎలా ఉంది తెలిసిపోతున్నా. వాళ్ళ లైఫ్లో ఏది వస్తుంది, ఏది కోల్పోతున్నారు. టైం ఎందుకు ఎక్కువ తీసుకొని నేనంటే, నాకు నక్షత్ర సిద్ధాంతాన్ని ఎక్కువ ఉపయోగిస్తుంటా. ఆస్ట్రాలజీ మనకి బలంగా రావాలి, 3 సిద్ధాంతాలు ఖచ్చితంగా బలంగా వచ్చి ఉండాలి. భృగు చక్ర పద్ధతి ఎంత బాగా బలంగా వస్తుందో మనకి, పరాశరి ఎంత బాగా వస్తుందో, నక్షత్ర సిద్ధాంతం అంత బలంగా రావాలి. నక్షత్ర సిద్ధాంతాల్లో మనం ఏం తీసుకుంటాం? నవతార విధానం తీసుకుంటాం. ఇప్పుడు వేద నక్షత్రాలను చూస్తున్నాం అనుకోండి, వేద నక్షత్రాలు 2 నక్షత్రాల మధ్య ఎలా పడుతుంది? 1 జన్మతార పడుతుంది, 2 విపత్తార పడుతుంది, 3 ప్రత్యేక తార పడుతుంది, 4 నైనంతార పడుతుంది. ఇట్లా పడిన నక్షత్రాల మధ్యలోనే వేద ఉంటుంది. ఇప్పుడు అశ్విని నుంచి భరణి చూస్తున్నాం అనుకోండి, భరణి నుంచి మనకి ఇది అనురాధ నక్షత్రం, మనకు నైదంతారలు పడతాయి. అట్లా ఈ 2 నక్షత్రాల మధ్య వేదన అటు ఇటు మీరు లెక్కేస్తే మీకు ఏంటంటే ఈ నవతార విధానంలో సీక్వెన్సే కనబడుతుంది మీకు. 1 జన్మతార, కుజ నక్షత్రాలు, కుజుడు వేద, జన్మతార మంచిది కాదంటాం మనం. అలాగే విపత్తార కూడా మంచిది కాదని అంటాం. విపత్తార ఏ నక్షత్రాల మధ్య పడుతుంది, ఇటు నుంచి అటు నుంచి ఇటు లెక్క పెట్టాం అనుకోండి, మీకు విపత్తార కనబడుతుంది. ఇలాగా ప్రత్యేక తార ఏ నక్షత్రాల మధ్య పడుతుంది. ఇట్లాగా కొన్ని నక్షత్రాల సెట్టింగ్ ఏంటంటే వేద అనేది బలంగా ఉంది. అందులో బలమైన వేద ఎప్పుడు వస్తుంది? ఒక నక్షత్రానికంటే తన నక్షత్రం నుంచి ఎగ్జాక్ట్ గా షష్టాష్టకంలో ఉన్న నక్షత్రానికి విపరీతమైన వేద ఉంటుంది, అది కంప్లీట్ గా కొలాప్స్ చేస్తుంది. ఇది మనకు ఒక రూట్ మ్యాప్, ఈ నక్షత్ర వేద అనేది. ఫ్యూచర్ లో ప్రెడిక్షన్స్ ఏం చేయాలన్నా కూడా మనకు రూట్ మ్యాప్ ఉంటుంది. ఈరోజు మనకి టాపిక్ వచ్చేదానికి మనకి సెకండ్ హౌస్, మొన్న ఫస్ట్ హౌస్ క్లాస్ అయింది కదా, ఇలా సెకండ్ హౌస్ గురించి మాట్లాడతాం. అంటే ఒక పర్సన్ యొక్క ద్వితీయ భావం ఎలా ఉంది. ద్వితీయ భావం అనగా మనకి పరాశర మహర్షి చెప్పే ఫస్ట్ మాట ఏంటంటే అర్ధ త్రికోణం అనేది యాక్టివేట్ అవుతుంది, సెకండ్ హౌస్ తోనే యాక్టివేట్ అవుతుంది. అంటే ఒక పర్సన్ యొక్క అర్ధ త్రికోణం ఎలా ఉంది అంటే అతని ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంది,
అసలు సెకండ్ హౌస్ లో ఏ ఏ కారకత్వాలు మనకు ఉంటాయి? మన గ్రహ కారకత్వాలు లాగానే ప్రతి గ్రహానికి ఏంటంటే కొన్ని కారకత్వాలు ఉంటాయి. అది కొన్ని భావాలకి కొన్ని కారకత్వాలు ఉంటాయి. ఈ భావాలకు సంబంధించిన కారకత్వాలు మనకి క్షుణ్ణంగా తెలిసి ఉండాలి. కారకత్వాలే కాదు, మనకి ఫస్ట్ నుంచి మనం ఏంటంటే క్లాస్ స్టార్ట్ అయిన కాడి నుంచి నేను ప్రిడిక్షన్ పార్ట్ లోనే చెప్పుకుంటూ వెళ్తున్నా. జనరల్ గా చెప్పుకోవట్లా. ఫస్ట్ క్లాస్ నుంచి మనం ఇప్పుడు చరాస్థిర అన్నాను, దాన్ని ఎలా యూటిలైజ్ చేయాలి? అర్థమైందా? చరాస్థిర ఉభయ సరిరాశి బేసి రాశి ఎలా యూటిలైజ్ చేయాలి మనం? మళ్ళీ అవస్థల గురించి మాట్లాడుకున్నాం, వాటిని ఎలా చెక్ చేసుకోవాలి? భావ మధ్యమాన్ని ఎలా యూటిలైజ్ చేద్దాం అనుకుంటున్నాం? ఇలాంటివన్నీ ఏంటంటే ఫస్ట్ డే నుంచి నేను ఏంటంటే ప్రొడిక్షన్ పార్టే తీసుకెళ్తాను. నిన్న ఫస్ట్ హౌస్ కూడా మాట్లాడుకున్నాం. ఇవాళ మనం మాట్లాడుకునేది ఏదైనా ఉందంటే కనుక సెకండ్ హౌస్. సెకండ్ హౌస్ లో ఏముంటుంది? ఫస్ట్ ఇంపార్టెంట్ మనకు కావాల్సిన సెకండ్ హౌస్ లో ఏమేమి చెక్ చేస్తాం? ఆ చెక్ చేసే విషయాలు మనకు క్లారిటీ ఉండాలి. అంటే మనకి సెకండ్ హౌస్ రాగానే మనకి ఏమేమి తెలియాలి అన్నది ఇంపార్టెంట్ మనకి. ఇప్పుడు మనం జనరల్ గా చూసుకున్నాం అనుకోండి, ఒక రాశి చక్రాన్ని మనం స్టడీ చేస్తే ఒక నిమిషం అండి.
సారీ, ఇప్పుడు మనం ఒక రాశి చక్రాన్ని మనం గమనించాము. మనకి సెకండ్ హౌస్ సంబంధించిన కారకత్వాలు ముందు తెలుసున్నాయి. సెకండ్ హౌస్ లో మనకి ఏ ఏ కారకత్వాలు ఉంటాయి అనుకున్నాం అనుకోండి. ఇది కాలపురుష కుండలి లగ్నం అనుకున్నాం. ఇది సెకండ్ హౌస్. ఈ సెకండ్ హౌస్ లో మనం చెక్ చేసాం. ఫస్ట్ మనకి ఏమొస్తుందంటే ఇక్కడ కుటుంబం అని వస్తుంది. ఇంకా రెండో వచ్చేసరికి మనకి ధనము అని, అంటే అక్యుములేషన్ మీద. ఇంకా మూడు మన యొక్క వాక్కు, మనం తినే ఆహారం, అంటే ఫుడ్ సెక్టర్, ఫైనాన్షియల్ సెక్టర్. ఇవి మనకి కుటుంబానికి. అలాగే సెకండ్ హౌస్ లో లిక్విడ్ గ్యాస్ కూడా చూస్తాం. ధనంలో లిక్విడిటీ. ధనం రెండు రకాలు. ఒకటి మన ఆస్తుల రూపంలో పోగు చేసేది, రెండోది మనకి లిక్విడ్ రూపంలో రొటేషన్ ఉండేది, లిక్విడ్ గ్యాస్. ఇక్కడ మన కుటుంబం అనుకున్న చోట సంస్కారం కూడా వస్తుంది. మన కుటుంబం యొక్క సంస్కారం కూడా మనం ఏ నేర్చుకున్నాం. 6 మనిషి యొక్క బాల్య జీవితం, అంటే చిన్నప్పుడు పుట్టినప్పుడు వాళ్ళ బాల్య జీవితం ఎలాగెళ్ళింది అనేది సెకండ్ హౌస్ని బట్టి మనం చూస్తాం. దాంట్లో ఉన్న గ్రహాలు ప్లానెట్స్ని బట్టి. ఇవన్నీ మనకేంటంటే ఈ సెకండ్ హౌస్కి న్యాచురల్ కారకత్వం. ఇవి బాగున్నాయా లేవా వాళ్ళ జీవితంలో, ఇది మనం జనరల్గా చెక్ చేస్తాం. ఇప్పుడు ధనం విషయం వచ్చేదనుకోండి, ధనానికి కారకులు ఎవరు ఇక్కడ మనకి? గురు శుక్రులు. గురు శుక్రులు మనకేంటంటే ఇంటర్నల్ కారకత్వం ధనానికి వస్తారండి. వాక్కు కారకత్వం బుధుడు అవుతున్నాడు ఇక్కడ. అంటే సెకండ్ హౌస్ లో డిఫాల్ట్ కారకం. న్యాచురల్ కారకుడేమో ఇక్కడ గురువు. ఆ గురువుకి స్పెషాలిటీ ఏంటంటే ధనానికి సంబంధించి మనం పోయేసిన ధనం ఎంత ఉంది ఏంటి అని చెప్పేసి గురువు యొక్క స్థితిని బట్టి మనం తెలుసుకోవాలి. ఇంకా మనం తినే ఆహారం చంద్రుడి అధీనంలోకి వెళ్ళిపోతుంది. అంటే చంద్రుడి యొక్క స్థితిని బట్టి మన ఫుడ్ సెక్టార్ ఇంటర్నల్గా ఎలా ఉంది ఏంటని తెలుస్తుంది. చంద్రుడు ఎలా ప్లేస్ అయ్యాడు అని. లిక్విడ్ గ్యాస్ కూడా చంద్రుడే ఆధిపత్యం. బాల్య జీవితానికి చంద్రుడే ఆధిపత్యం. అంటే సెకండ్ హౌస్ లో చంద్రుడికి 3-4 కారకత్వాలు ఉంటాయి. ఇంకా కుటుంబం, సంస్కారం ఇదంతా మనకి ఏంటంటే మళ్ళీ గురుశుక్రుల ఆధిపత్యంలోకి వస్తుంది. మన ట్రెడిషనల్ లెర్నింగ్ ఎలా ఉంది, మన పద్ధతి ఎలా ఉంది, ఇది ద్వితీయ భావానికి సంబంధించిన కారకత్వాలు. మనకి ఎప్పుడైనా ఏదైనా క్వశ్చన్ వచ్చారు, బాబు మా ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంది ఏంటంటే ముందు వాళ్ళు సెకండ్ హౌస్ వస్తుంది. వీళ్ళు అసలు ఏం పెట్టుకొని పుట్టారు అని. ఈ సెకండ్ హౌస్ని ఎలా చూస్తాం అన్నది ఇంపార్టెంట్. మన దగ్గర ప్రెడిక్షన్ వచ్చింది, వాళ్ళకి ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంది, దాన్ని బట్టి మనం ఏంటంటే మనం చెక్ చేస్తాం సెకండ్ హౌస్ పరిస్థితి బాగుందా లేదా అని. ఇది చాలా ఈజీగా తెలియాలి. మీకు తెలియాలంటే మనకి ఏంటంటే సెకండ్ హౌస్ గురించి బాగా తెలుసు. ఇది సెకండ్ హౌస్ మనకి. ఇప్పుడు మనకి దీన్ని ఎలా పరిశీలిస్తాం? పరిశీలించగానే మనకి ఫస్ట్ హౌస్ ఏమొస్తుంది ఇక్కడ? భావం. దీని పరిస్థితి ఎలా? 2 ఈ భావాధిపతి, ఇతని పరిస్థితి ఎలా ఉంది? 3 కారకులు. మనకి ఇక్కడ ఎంతమంది కారకులు వచ్చారు? ధనం అనగానే ముందు గురువుని చూస్తాం, గురువుడి పరిస్థితి ఎలా ఉంది అని. ముందు సెకండ్ హౌస్ లార్డ్ పరిస్థితి ఎలా ఉందో చెక్ చేయాలి. సెకండ్ హౌస్ ఏ గ్రహాలు ఉంటే చెక్ చేయాలి. 3 కారకుడు. ధనం అనగానే అది, లిక్విడ్ గ్యాస్ అనగానే చంద్రుడు, మనం తినే తిండి అనగానే మళ్ళీ చంద్రుడే, వాక్ అనగానే బుధుడు ఎలా కూర్చున్నాడు, ఇతను ఎలా మాట్లాడగలడు ఏంటి, ఇదంతా మనకి చాలా ఇంపార్టెంట్.
అంటే భావం, భావాధిపతి, కారకుడు. ఈ ముగ్గురిని చెక్ చేయకుండా మనం ఏ భావాన్ని చెక్ చేయకూడదు. ఇది రూల్ 1 ఇది. ఇప్పుడు మనం జనరల్ గా చెక్ చేసుకుందాం. ఒక మేష లగ్నాన్ని తీసుకుందాం. ఇవే నేను గదిలోకి వెళ్తాను. ఒక మేష లగ్నాన్ని మనం చెక్ చేసుకొని వీళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంది అనుకున్నాం అనుకోండి. మేష లగ్నానికి అధిపతి ఎవరు? కుజుడే. దీనికి అధిపతి శుక్రుడు. ఇప్పుడు శుక్రుడు పరిస్థితి ఎలా ఉంది? ఫస్ట్ రూల్ 1, ఈయనెవరు? భావాధిపతి. ఈ శుక్రుడు వెళ్ళి, శుక్రుడు మనకి వేధించే నక్షత్రాలు ఏమున్నాయి? మనకి శుక్రుడికి వేద నక్షత్రం, శని నక్షత్రాలు. గుర్తుపెట్టుకోండి. ఈ శుక్రుడు వెళ్ళి ఇక్కడ కర్కాటకంలో పుష్య నక్షత్రం మీద స్థితి పొందిన, అనురాధ మీద స్థితిని పొందిన, అంటే ఇక్కడ ఇక్కడ ఉత్తరాభాద్ర మీద స్థితిని పొందిన. ప్రామిస్ 1 ఏమి వస్తుంది ఇక్కడ అంటే ఫైనాన్షియల్ స్టేటస్ కొద్దిగా ఇబ్బంది ఉంటుంది వీళ్ళకి అని. అంటే సెకండ్ హౌస్ ప్రాబ్లంలోకి వెళ్ళింది. ఫస్ట్ ఏం ప్రాబ్లంలోకి వెళ్ళింది? సెకండ్ హౌస్. సెకండ్ హౌస్ ప్రతికారకత్వం ప్రాబ్లంలో ఫేస్ చేస్తుంటుంది. రీజన్ ఏంటంటే ఈ శుక్రుడికి, ఈ అధిపతికి వేధించే నక్షత్రాలు ఏంటంటే శని నక్షత్రాల్లో తను వెళ్ళి స్థితి పొందాడు అని. లేదు, ఈ శుక్రుడు మీద శని దృష్టి పడుతుంది, లేకపోతే శని వచ్చి స్థితి పొందాడు సెకండ్ హౌస్ లో. ఎవరికి? పర్టికులర్ ఈ గ్రహానికి, ఈ మేష లగ్నానికి ద్వితీయాధిపతి శుక్రుడికి శని స్థితి పొందాడు. అంటే ఇక్కడ దృష్టి, శనిది స్థితి. ఇక్కడ ద్వితీయ భావం శుక్రుడు అధీనంలో ఉన్నప్పుడు ఈ రెండు చాలా ఇంపార్టెంట్. అది కుజ నక్షత్రం మీద స్థితి పొందకూడదు. కుజు డిఫాల్ట్ వేద కాబట్టి. అర్థమైందా? లగ్నాధిపతి నక్షత్రం అనుకుంటాం మనం, కానీ కుజుడు ఎప్పుడు వేధిస్తూ ఉంటాడు. అర్థమైందా? ఈ శని శుక్ర నక్షత్రం మీద స్థితిని పొందిన, శుక్రుడు వెళ్ళి శని మీద స్థితి పొందినా కూడా ఇక్కడ ఏమవుతుందంటే ఈ సెకండ్ హౌస్ కు సంబంధించిన వేద అనేది జరిగింది అని. ఫైనాన్షియల్ గా కుటుంబానికి సంబంధించిన ఇబ్బందులు వస్తాయని చెప్పి ఫస్ట్ రూల్ 1 లో గుర్తుపెట్టుకోండి. రూల్ 2 ఏమొస్తుంది ఇక్కడ మనకి? ఈ అక్యుములేషన్ వెల్త్ కి గురువు కారకుడు అవుతున్నాడు, ఫుడ్కేమో చంద్రుడు కారకుడు అవుతున్నాడు, లిక్విడ్ గ్యాస్ కి చంద్రుడు కారకుడు. వీళ్ళిద్దరూ వెళ్ళి శనితో సంబంధం ఏర్పడింది. శని నక్షత్రాల మీద కూర్చున్నారు, గురుడు కానీ అంటే చంద్రుడు కానీ. అంటే మళ్ళీ ధనానికి సంబంధించిన ఖచ్చితమైన ఇబ్బంది ఏర్పడుతుంది. ఖచ్చితంగా ఇబ్బంది ఏర్పడుతుంది. ఈ గురుడు డిఫాల్ట్ గా గురువు రవి నక్షత్రంలో కూర్చున్నా అతని కారకత్వం, ధన కారకత్వానికి ఇబ్బంది ఏర్పడుతుంది. చంద్రుడు వెళ్ళి రాహు నక్షత్రంలో కూర్చున్నారు, లిక్విడ్ గ్యాస్ ప్రాబ్లం వస్తుంది. ఈ రెండు కారకత్వాలు న్యాచురల్ గా చెక్ చేస్తాం ఏ లగ్నానికైనా సరే. వాళ్ళకి కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది లిక్విడ్ గ్యాస్ కి సంబంధించిన రొటేషన్స్ లో కానీ వాటిలో కానీ. ఇప్పుడు బుధుడు వెళ్ళాడు, బుధుడు వెళ్ళి శని నక్షత్రం మీద స్థితి పొందాడు, మళ్ళీ శనితో కంజంక్షన్ అయ్యాడు, శని చూస్తున్నాడు. ఇప్పుడు బుధుడు ఇక్కడ ద్వితీయ భావంలో ఏ కారకత్వానికి? వాక్కు కారకత్వానికి. వాక్కు సంబంధమైన దోషాలు ఏర్పడదు. అంటే నత్తి రావటం కానీ, మాటల్లో కొద్దిగా మందంగా రావటం కానీ, మాట్లాడకపోవటం కానీ, ఇలాంటివన్నీ జరుగుతాం. మాటలు లేటుగా రావటం కానీ. ఎందుకంటే బుధుడు స్థితి పొందాడు శని నక్షత్రం మీద కారకుడుగా. డైరెక్ట్ గా శని బుధుడిని ఇబ్బంది పెట్టడు. బుధుడిని ఇబ్బంది పెట్టేది ఏ నక్షత్రం మనకి? బుధుడికి కేతు నక్షత్రాలు, వేద నక్షత్రాలు. కానీ ద్వితీయ భావానికి భావాధిపతి ఇక్కడ ఎవరయ్యారు మనకి? శుక్రుడు అయ్యాడు. శుక్రుడు వేధించే నక్షత్రం మనకి శని. శుక్రుడు ఎప్పుడైనా సరే శని నక్షత్రాల మీద స్థితి పొందకూడదు మేష లగ్నానికి.
ఫైనాన్షియల్ ఇబ్బంది వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. అలాగే కారకులకు కూడా రవి రాహులతో సంబంధం ఉండకూడదు గురుచంద్రులకి. రెండోది డిఫాల్ట్ గా శనితో సంబంధం ఏర్పడకూడదు. ఏర్పడిందా మళ్ళీ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ అనేది వీళ్ళకి వస్తాయి. ఎందుకంటే లిక్విడ్ లార్డ్ గురువు, జస్ట్ వాటికి సంబంధించిందే వస్తుంది. మిగిలిన విషయంలో గురువు శని కనెక్షన్ అవడం వల్ల మిగిలిన భావాలకు ఇబ్బంది ఏమి ఉండదు. కేవలం ఇతను ఇక్కడికి ధనకారకుడుగా మాత్రమే ప్రాబ్లం క్రియేట్ చేస్తాడు శని మీద కూర్చొని. అది మేష లగ్నానికి. శని ఎవరు? శుక్రుడికి వేద. అటు శుక్రుడికి సంబంధించిన డిస్టర్బెన్స్, సెకండ్ హౌస్ కి సంబంధించిన డిస్టర్బెన్స్ ఖచ్చితంగా జరిగింది. 7th హౌస్ డిస్టర్బెన్సెస్ జరుగుతాయి. అది ఇక్కడ కారకులు మారుతారు. గురువుతో సంబంధం 7th హౌస్ కి చంద్రుడికి సంబంధం లేదు. డైరెక్ట్ గా శుక్రుడు శనితో కూర్చున్నాడంటే అప్పుడు మ్యారిడ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తాయి. చాలా మంది మనం ఏమనుకుంటారంటే శని శుక్ర రాశిలో ఉచ్చ స్థితిని పొందుతాడు అనుకుంటారు. కానీ శుక్రుడు యొక్క వేద లార్డు తన దాంట్లో ఉచ్చ స్థితిని పొందుతున్నాడంటే ఇబ్బంది. అది ఏ భావం అయితే ఆ భావానికి సంబంధించిన ఉచ్చ స్థితి వల్ల సమస్యను అయితే అనుభవించాలి. ఉదాహరణ మనం చెప్పుకుంటాం, రాముడి జాతకంలో శని 4వ ఇంట్లో ఉచ్చ స్థితిని పొందాడు. శుక్రుడు ఏంటి అక్కడ రాముడికి రాజ్యాన్ని ఇచ్చేవాడు. 4th హౌస్ అంటే కంఫర్ట్నెస్ 4th హౌస్, పీస్ ఆఫ్ మైండ్ 4th హౌస్. శని అక్కడ ఉచ్చ స్థితిని పొందాడు. మన పరాశరి ప్రకారం చూసుకుంటే శని అద్భుతం అండి, ఉచ్చ స్థితి ఉచ్చగ్రహం అనుకోండి. రాముడి జాతకంలో పోల్చుకుంటే 4th హౌస్ సుఖం లేదు ఆయనకి, అడవుల్లో పాలయ్యాడు, నిద్ర సరిగ్గా లేదు, రాళ్ళు రప్పల్లో పడుకొని ఉన్నాడు. అర్థమైందా? కంఫర్ట్ లేదు కదా లైఫ్లో, వెహికల్స్ లేవు. అర్థమైందా? అంటే రథాలు గిదాలు ఏవి లేకుండా పాపం కాలినడకన అడవుల్లో తిరిగాడు. అన్నిటికంటే ముందు సంసారిక సుఖాన్ని కూడా 4th హౌస్ ఇస్తుంది, మ్యారిటల్ సుఖాన్ని కూడా. అది కూడా లేదు. దీనికి అందరికీ కారణం ఏంటంటే అక్కడ శని ఉచ్చ స్థితిని పొందాడు. శుక్రుడు యొక్క వేదని, అంటే శుక్రుడు వేధించే ఒక శని ఆ రాశిలో ఉచ్చ స్థితిని పొందడం వల్ల 4th హౌస్ క్వాలిటీస్ అన్ని పాపం కొలాప్స్ అయిపోయినాయి రాముడి జీవితం. ఇట్లాగా కుజుడు యొక్క ద్వితీయం మేష లగ్నానికి ద్వితీయ అధిపతి శుక్రుడు. ఈ శుక్రుడికి శని సంబంధం ఏర్పడిందా లేదా ముందు చెక్ చేయాలి. చెక్ చేస్తే మనకి ఇక్కడ క్లారిటీ కనబడుతుంది వాళ్ళకి ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంది అని. ఇప్పుడు అక్కడ దాకా ఎందుకు, ఇప్పుడు ఇదే సెకండ్ హౌస్, మనం మిథునం సెకండ్ హౌస్ అనుకుందాం. లగ్నం మనకి వృషభ లగ్నం పడింది. ఇక్కడ కూడా ఎలా తీసుకుంటాం, ఇక్కడ కేతువు ఇంపార్టెంట్. ఇక్కడ సెకండ్ హౌస్ని ఇబ్బంది పెట్టే లాట్ ఎవరు? బుధుడిని. ఇది బుధుడిది. ఇక్కడ కారకుడు ఆయనే, వాక్ కారకుడు. ఇక్కడ లిక్విడ్ గ్యాస్ లాట్ బుధుడే అవుతున్నాడు. బుధుడు కేతు నక్షత్రంతో సంబంధం ఏర్పడకూడదు. 2, ఈ లగ్నాధిపతిని ఇబ్బంది పెట్టేది శని, శనితోనూ సంబంధం ఏర్పడకూడదు బుధుడు. అంటే బుధ శనులు కలిసిన కంజంక్షన్ అయినా శని బుధుడిని చూస్తున్నా. రెండోది బుధుడెళ్ళి శని మీద కూర్చున్నా, బుధుడెళ్ళి కేతువుతో సంబంధం ఏర్పడినా వీళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లం అనేది, అంటే సెకండ్ హౌస్ డ్యామేజ్ అయిందని చెప్తాం ఇక్కడ రూల్ 1. ఇక్కడ రూల్ 2 ఒకటి వస్తుంది. ఇక్కడ గురుడు ధనకారకుడు అయ్యాడు. మళ్ళీ ఈ గురువుకి శనితోనూ సంబంధం ఏర్పడకూడదు, కేతువుతోనూ సంబంధం ఏర్పడకూడదు. అంటే అక్యుములేషన్ వెళ్తేనే దెబ్బతింటుంది. శుక్రుడికి సంబంధం ఏర్పడింది, లగ్నం కూడా దెబ్బతింటుంది. శనితో సంబంధం ఏర్పడితే శుక్రుడికి లగ్నంగా దెబ్బతింటాడు, ఫిజికల్గా కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది. బుధుడు ఏర్పడకూడదు. ఇంకా చంద్రుడు కేతువుతో ఏర్పడకూడదు, లిక్విడ్ గ్యాస్ ప్రాబ్లం వస్తుంది. ఇలాగా మనకి ఏ గ్రహం ఏర్పడాలి కారకత్వాలు, ఎందుకంటే చంద్రుడు లిక్విడ్ గ్యాస్ కారకుడు, చంద్రుడు బాల్య జీవితానికి కారకుడు. కేతువుతో సంబంధం ఏర్పడింది, అర్థమైందా? వాళ్ళ బాల్య జీవితం అనేది చాలా కష్టంగా వెళ్తుంటుందని చెప్తాం మనం ఇక్కడ కారకత్వాల్లో. లిక్విడ్ గ్యాస్ కారకత్వాలు ఉంటుంది. అంటే వాళ్ళు తినే ఫుడ్ కూడా కొద్దిగా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. డైజెషన్ ప్రాబ్లం, సరిగ్గా తినలేక చాలా కష్టం. తినాలనుకున్న టైంలో తినే వయసులోనే తినలేరు, లేదనుకున్న వయసులో తినడానుకున్నా తినలేరు. ఇట్లా ఉంటుంది వాళ్ళ జీవితం, ఎందుకంటే చంద్రుడు దెబ్బతిన్నాడు. అంటే చంద్రుడి యొక్క ప్లేస్మెంట్ ఏంటి ఇక్కడ?
అంటే సెకండ్ హౌస్ రోల్ ఏంటి? మనకు ద్వితీయాధిపతి ఎలా కూర్చున్నాడు ఏంటంటే ఇప్పుడు ఈ సెకండ్ హౌస్ లో కేతువు కూర్చున్నాడు. కుదురుకు బద్ధ శత్రువు, వేదాలాడు డిస్టర్బ్ అయిపోతుంది. ఈ లగ్నానికి శత్రువు కూడా వచ్చి కూర్చున్నాడు, శని అయినా సరే ఇక్కడ డిస్టర్బ్ అవుతాడు. అంటే మేష లగ్నానికి శని సెకండ్ లో కూర్చున్న డిస్టర్బెన్సే, ఎందుకంటే సెకండ్ లార్డ్కి శత్రువు కాబట్టి. వృషభ లగ్నానికి శని సెకండ్ హౌస్ లో కూర్చున్న డిస్టర్బెన్సే, ఎందుకంటే లగ్నానికి శత్రువు కాబట్టి. ఎందుకంటే శుక్రుడు శత్రువు, వేధించే గ్రహం, ఇబ్బంది పెడుతుంటాడు, నానా రకాలుగా బాధలు పెడుతుంటాడు, సమస్యలు పెడుతుంటాడు. ఇలాగ మనం ఎప్పుడైనా సరే ఒక లాజిక్ గుర్తుపెట్టుకోవాలి. నేను నక్షత్ర వేదాలు ఎందుకు చదవమంటాను అని. ఫస్ట్ లోనే మనకి ఆదిలోనే హంసపాద అయిపోతుంది ఒక చార్ట్ చూడంగానే. ద్వితీయ భావం ఏంటి మనకి? ద్వితీయం అంటే మన కుటుంబం, మన వాక్కు, మన కుటుంబ సంస్కారం. చంద్రుడేమో కారకత్వంలో బాల్య జీవితాన్ని ఇస్తుంటాడు. గురుడేమో కారకత్వంలో మనం ఎక్యుములేషన్ వెల్త్. శుక్రుడు అంటే ఆభరణాలు ఇస్తుంటాడు, నెక్లెస్లు ఇస్తుంటాడు. గురువు ధనకారకుడు అవుతాడు, అంటే మన బ్యాంకులో లిక్విడ్ క్యాష్ దాచిపెట్టుకుంటాం ఆస్తుల రూపంలో, వాటిని గురుడు ఇస్తుంటాడు. ఈ కారకులు దెబ్బతినవు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ద్వితీయ భావాధిపతి ఎవరు? ఈ ద్వితీయ భావాధిపతి శత్రువు ఎవరు అంటే వేధించే నక్షత్రం. బుధుడు వేధించే నక్షత్రం కేతు. కాబట్టి ఈ ద్వితీయ భావానికి డిస్టర్బెన్స్ నడుస్తుందంటే ముందు కేతు వచ్చి ద్వితీయ భావంలో కూర్చున్నాడు. రెండు, లగ్నానికి ఎవరు డిస్టర్బ్ చేస్తుంటారు అంటే జీవితం వస్తుందే కాబట్టి. ఆ లగ్నానికి డిస్టర్బ్ చేస్తే వేద నక్షత్రం వచ్చి సెకండ్ హౌస్ లో కూర్చున్నాడు, సెకండ్ హౌస్ దెబ్బతింటాడు. అట్ ద సేమ్ టైం బుధుడు వెళ్ళి సెకండ్ లార్డ్గా కేతు నక్షత్రం మీద స్థితి పొందాడు, లేదా కేతు వచ్చి సెకండ్ హౌస్ లో స్థితి పొందాడు, లేదా బుధుడిని 1 యాక్సెస్ లో బంధించాడు. ఫైనాన్షియల్ స్ట్రగుల్ అనేది ఖచ్చితంగా వస్తుంది. అంటే కుటుంబానికి, కంప్లీట్ కుటుంబానికి సంబంధించిన సెక్టార్ మొత్తం దెబ్బతింటుంది బుధుడు పోతే. ఇన్ కేసు గురుడు పోయాడు కేతు మీద, గురుడికి కేతు శత్రుత్వం లేదు యాక్చువల్గా, కానీ గురుడు ఏంటంటే అక్కడ ద్వితీయ భావానికి ధనకారకం. కానీ ద్వితీయ భావానికి శత్రువు కేతు కదా, వేధించే నక్షత్రం. ఆ గురుడు ఆ కేతు నక్షత్రానికి కనెక్ట్ అయ్యాడు, ఫైనాన్షియల్ స్ట్రగుల్ అనేది ఖచ్చితంగా వస్తుంది. చంద్రుడు కనెక్ట్ అయ్యాడు, తినడానికి కూడా ఇబ్బందులు పడుతుంటారు, లిక్విడ్ క్యాష్కి ఇబ్బందులు, బాల్య జీవితం కష్టం. ఇన్ని కరటానికి కారణం ఏంటి అలాగంటే ఈ సెకండ్ హౌస్ లాంటి ఎవరన్నా అవ్వచ్చు మనకి, కానీ ఇంటర్నల్ గా బాల్య జీవితానికి చంద్రుడు కారకుడు, లిక్విడ్ క్యాష్కి చంద్రుడు కారకుడు, మనం తినే తిండికి చంద్రుడు కారకుడు, ఫుడ్కి. అందుకే కాలపురుషుకుండలో చంద్రుడు వృషభ రాశిలో ఉచ్చ స్థితిలో ఉంటాడు. ఇప్పుడు అక్కడ కేతు వచ్చి ప్లేస్ అయ్యాడు సెకండ్ హౌస్ లో. కేతు వేరే హౌస్ లో సెకండ్ హౌస్ లో కూర్చున్నంత మాత్రాన ఇబ్బంది ఏమి ఉండదు, పర్టికులర్ గా వీళ్ళకి ఇబ్బంది ఉండదు. ఎవరికి? వృషభ లగ్నానికి 2వ ఇంట్లో కేతు కూర్చునే ఇబ్బంది, సింహ లగ్నానికి 2వ ఇంట్లో కేతు కూర్చునే ఇబ్బంది. అసలు కేతు మిథునంలో కానీ కన్యలో కానీ కూర్చున్నాడు, శత్రువు కదా. అది ఏ భావం అయినా కానీ వాళ్ళ లగ్నాత్తు మిథునం ఏదో ఒక భావం అయితే 3 కానీ 4 కానీ 5 కానీ అలాగా 12 భావాలు ఏదో భావం, ఆ భావానికి ఇబ్బంది కలిగింది. అర్థనా? కన్య వాటిలో కూడా మనకేంటంటే ఏదో భావానికి ఇబ్బంది కలిగింది, ఎందుకంటే అక్కడ కేతు కూర్చున్నాడు కాబట్టి. తనను వేధించే గ్రహం తన నెత్తిమే కూర్చున్నాడు, ఇబ్బంది పెట్టకుండా ఉంటాడా? మన ఇంట్లో శత్రువు వచ్చి కూర్చున్నాడు అనుకో, మనల్ని ఇబ్బంది పెట్టాడు, ఇల్లు మందైనా కూడా టార్చర్ మనకే ఉంటుంది. ఇప్పుడు మనకి వృషభంలో కానీ ఈ తులలో కానీ శని కూర్చున్నాడు. చాలా మంది ఏమంటారంటే మనకి శని మిత్రుడు కదండి శుక్రుడుగా అంటాడు, మిత్ర రాశిలో కూర్చున్నాడు అంటారు. ఇది బాగుంది. నక్షత్ర సిద్ధాంతం ఎందుకు ఇంకా డీప్ గా చెప్పింది. ఏం చెప్పింది? శుక్ర నక్షత్రాలకు శని శత్రువు, వేద నక్షత్రం, శుక్రుడు ఆధిపత్య రాశులు 2 ఉన్నాయి, అక్కడ శని కూర్చున్నాడు, ఖచ్చితంగా వేధించబడతారు. అది ఏ భావం అయితే ఆ భావం, ఎంత ఫ్రెండ్లీ హౌస్ అయినా కూడా నక్షత్ర సిద్ధాంతం ఏంటంటే టోటల్ సిస్టమ్ చేంజ్ చేస్తుంది, మీకు వేధించబడుతుంది. ఎగ్జాంపుల్ రాముడి జీవితం కంటే ఎగ్జాంపుల్ ఇంకోటి ఏం చెప్పలేదు నేను. అది ఉచ్చ స్థితి శని 4వ ఇంట్లో కూర్చున్నాడు, తులారాశిలో కూర్చున్నాడు, రాముడికి 4వ భావం అయింది, సుఖమే లేకుండా పోయింది. ఎక్కడైనా సుఖపడ్డాడు? రాముడి జీవితం మొత్తం సీత దూరం అయిపోయి సుఖాన్ని కోల్పోయాడు కదా, రాజ్యం నుంచి గృహం నుంచి వెలివేయబడ్డాడు కదా, అడవుల్లో తిరిగాడు కదా, అర్థమైందా? చాలా కాయ కష్టాలు అనుభవించాడు కదా, వానరులతో స్నేహం చేయాల్సి వచ్చింది కదా. ఇంత జరిగింది కారణం ఏంటంటే
శని ఉచ్చ స్థితిలో తుల్లో కూర్చున్నాడు. శుక్రుడు యొక్క కంఫర్ట్స్, లగ్జరీస్, కారకత్వాల మొత్తాన్ని కొలాప్స్ చేశాడు. దట్ ఈస్ పవర్ ఆఫ్ వేద. వేదను మనం నెగ్లెక్ట్ చేసాము, నేర్చుకోలేదు మనం, మనకి కంఠస్థం రాలేదు, ఫింగర్స్ మీద మనం చెప్పలేకపోతున్నాం. ఇప్పుడు మీకు లాజిక్ ఇచ్చాను కదా ఇందాక ఎలా చూడాలి అని, చాలా సింపుల్గా చెక్ చేసుకోవచ్చు. అప్పుడు మీకు ఏంటంటే ఈ వేద అనేది మీకు బలంగా పనిచేస్తుంది. అంటే ఏ భావం అయినా సరే రూల్ 1 ఆ కారకత్వాలు ఏంటి మనకి. సెకండ్ హౌస్లో కారకత్వాలు ఏముంది? కుటుంబము, వాక్కు, కుటుంబం యొక్క సంస్కారం, మనం తినే తిండి, అర్థం మన బాల్య జీవితం, మన ఫైనాన్షియల్ స్టేటస్, ఇవన్నీ. ఇప్పుడు ఒకళ్ళు వచ్చారు, సార్ నేను హోటల్ బిజినెస్ పెడదాం అనుకుంటున్నానండి, ఫుడ్ బిజినెస్ సెట్ అవుతుందా సార్ అంట. ఓకే, ఫుడ్ బిజినెస్ అనగానే సెకండ్ లాట్ పరిస్థితి ఏంటి అని చెక్ చేయాలి. అర్థం? అక్కడ చంద్రుడు వీళ్ళ సెకండ్ లా హౌస్ ఎవరైతే ఒక మేష లగ్నానికి వృషభం సెకండ్ హౌస్. ఈ శుక్రుడు వెళ్ళి శని నక్షత్రమే ప్లేస్ అయ్యాడు. శనితో కంజంక్షన్ ఏర్పడింది. బాబు నువ్వు ఎల్లమాగనైనా చాలా ఇబ్బందులు పడతావు, ఫుడ్ సెక్టర్ వైపు వెళ్తే నీ శని దెబ్బతిన్నాడు. నేను వాటర్ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నానంటే అది ఫుడ్డే కదా అంటారు. శనికి చంద్రుడు కనెక్షన్ ఏర్పడింది. వద్దు నాయనా అని చెప్పాలి. ఎందుకు చెప్పాలంటే సెకండ్ హౌస్ని వేధించేవాడు శనే. ఇది పర్టికులర్గా శుక్రరాశి కాబట్టి, వేద నక్షత్రం కాబట్టి. ఈ చంద్రుడు వేద నక్షత్రంలో ప్లేస్ అయ్యాడు, లేకపోతే శనితో కంజంక్షన్ అయిపోయాడు, క్లోజ్ కంజంక్షన్. ఖచ్చితంగా వీళ్ళు ఏంటంటే ఇబ్బంది పడతారు. సార్ నేను ఫైనాన్షియల్ బిజినెస్ చేద్దాం అనుకుంటున్నాను, మరి లేదా బ్యాంకింగ్ జాబ్కి ఏమైనా అప్లై చేయొచ్చా నేను అని ఆలోచించాం. ఇమీడియట్లీ అక్కడ సెకండ్ హౌస్గా వస్తుంది. అది కూడా ఆ కారకుడు ఎవరవుతున్నాడు ఇక్కడ? కోశాధికారి గురువు అవుతున్నాడు. గురువు కోశాధికారి సెకండ్ హౌస్. ఇతను బ్యాంకింగ్ జాబ్ కావాలి. బ్యాంకింగ్ జాబ్ కావాలంటే ఈ గురు కారకత్వం, ఈ సెకండ్ లార్డ్ ఎవరైతే ఉన్నారో ఈ సెకండ్ లార్డ్ని వేధించే నక్షత్రం మీద గురువు ఉన్నాడా లేదని చెక్ చేయాలి. ఇప్పుడు మన మేష లగ్నానికి శుక్రుడు సెకండ్ లార్డ్, వేధించే నక్షత్రం శని. గురుడు వెళ్ళి శనితో కనెక్ట్ అయ్యాడు, కంజంక్షన్ అయ్యాడు. బాబు నువ్వు అలాగా బ్యాంకింగ్ సెక్టార్ వైపు వెళ్ళమాకనైనా, నువ్వు చాలా సఫర్ అవుతావు అని చెప్పి మనం సజెషన్ ఇవ్వాలి. ఎందుకంటే బ్యాంకింగ్ లేదా ఫ్రాడ్ జరిగింది అనుకోండి, ఈ క్యాండిడేట్ని తీసుకెళ్తారు. ఈ క్యాండిడేట్ తప్పు లేకపోయినా కూడా, ఎందుకంటే ఈ క్యాండిడేట్ ఈ జాతకంలో వేధించబడే విధంగా పుట్టాడు. ఫైనాన్షియల్గా అంటే కోశాధికారి కదా, ఆ ట్రెజరీని ఇతను కాపాడాలి. ఈ ట్రెజరీ ఎవరి అధీనంలో ఉందంటే గురువు అధీనంలో ఉంది. గురువు డిఫాల్ట్గా ద్వితీయ భావాన్ని కారకుడు, ట్రెజరీ కారకుడు. ఈ కారకుడు వెళ్ళి ఆ ద్వితీయ భావాన్ని వేధించే నక్షత్రం మీద కూర్చున్నాడు. కూర్చున్నప్పుడు ఏమైంది? సఫర్ అవుతారు ఖచ్చితంగా. లేకపోతే ఈ గురువు వెళ్ళి సూర్యుడితో కంజంక్షన్ అయ్యాడు, ఎందుకంటే వేధించే సూర్యుడు కూడా సూర్య నక్షత్రమే కూర్చున్నాడు. మళ్ళీ చెప్పాలి, గురుడు కారకుడు అండి, సూర్యుడితో కంజంక్షన్ అయ్యాడు, సూర్య నక్షత్రమే కూర్చున్నాడు. మీరు ఇలాగా ఫైనాన్షియల్ సెక్టారు, ట్రెజరీ, డబ్బులు కాపలా కాసే పనులు ఇలాంటివి పెట్టుకోమాకండి అని మనం సలహా ఇవ్వాలి. అర్థనా? బంగారం లాకర్లు గేకర్లు పెట్టే విషయాలకి ఏమైనా సెక్యూరిటీగా అనుకున్నా కూడా వాటికి సంబంధించిన బిజినెస్ అయినా కూడా వద్దునైనా అని చెప్పాలి. గురుడు దెబ్బతిన్నాడు, ఖజానా కోశాధికారి దెబ్బతిన్నాడు. అలాగే ద్వితీయ భావానికి శత్రు గ్రహం ఎవరు అంటే జనరల్ శత్రు అంటే వేధ. ఇవాళ మాట్లాడుతున్నాం. మీకు రేపొద్దున గ్రహాలకు మిత్ర శత్రుత్వాలు మాట్లాడుకోవడం అది వేరే ఉంటుంది. ఇది డీప్ ప్రెడిక్షన్ అనేది ఇక్కడ చెప్తున్నాను నేను. సెకండ్ హౌస్ని మనం ఎలా ప్రెడిక్ట్ చేయాలి, వాళ్ళ స్టేటస్ ఏంటి. ఇప్పుడు జనరల్గా మనం చెప్పాం అనుకోండి, శని శుక్రులు కలిస్తే ఏమైందండి అనుకుంటారు. కష్టపడితే డబ్బులు వస్తాయి కదా, మీరు గతంలో క్లాసులో చెప్పారు కదా అంటే అది కష్టపడితే డబ్బులు వస్తాయి అనుకుంటాం మనం. అని నిజంగా చూసుకుంటే అతను వేధించే నక్షత్రం శని. నాన్న గాడి చాకరీ చేపిస్తాడు, నరకం చూపిస్తూ ఉంటాడు, మనశ్శాంతి లేకుండా చేస్తుంటాడు, చేతిలో డబ్బులు ఉంచలేడు. మీ చేతిలో డబ్బులు లిక్విడ్ క్యాష్కి ఎప్పుడు ఇబ్బంది పడుతుంది? మీరు ఒక చోట పని చేస్తున్నారు, లేదా ఒక బిజినెస్ పార్ట్నర్షిప్ చేశారు. మీరు ఇన్ కేసు ఒక శుక్ర నక్షత్రంలో జన్మించారు, మీ పార్ట్నర్ శని నక్షత్రంలో జన్మించారు. మీ పార్ట్నర్ మీ చేతిలో బిజినెస్ క్యాష్ ఉంచడం, మిమ్మల్ని మామూలుగా ఇబ్బంది పెట్టడం, నరకం చూపిస్తాడు. మీరు అతను నరకం చూపించాలని చూస్తారు. అంటే ఇద్దరు పార్ట్నర్స్ మధ్య ట్రాన్సాక్షన్స్ విషయంలో మీ నక్షత్రం ఏంటి, వాళ్ళ నక్షత్రం ఏంటి, మీ ఇద్దరి మధ్య వేద పడుతుందా లేదని చెక్ చేసుకోవాలి. ఖచ్చితంగా చెక్ చేసుకోలేదు అనుకోండి,
చాలా ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు ఇది ఒకటే కాదు, మనం ఇంకా ఈ సెకండ్ హౌస్ ని మనం ఎలా చెక్ చేయాలి అని చూసుకున్నాం. ఈ సెకండ్ హౌస్ ని చెక్ చేసుకునేటప్పుడు ఇక్కడ ఒక టిప్ ఇస్తాం మీకు. దీన్ని ఎలా ప్రిడిక్ట్ చేస్తారో మీకు చాలా సింపుల్ టిప్ అనమాట. ఇప్పుడు ఇదంతా బాగానే ఉంది, అర్థమైనా? ఈ గురుడు వెళ్ళి తన మంచి ప్లేస్ లో ప్లేస్ చేయడం అనుకుందాం. ఇప్పుడు గురుడు ఇక్కడ బుధ నక్షత్రం కానీ లేదా పునర్వస 4లో గురుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడు, అర్థమైనా? ఇక్కడ మనకి మేష లగ్నాన్ని తీసుకుందాం, ఫస్ట్ హౌస్ ని. గురుడు లిక్విడ్ లాట్ అనుకుంటాం. ఉచ్చ స్థితిలో ఈ శనితో సంబంధం ఏర్పడలేదు, తన ఇది 4వ పాదంలో కూర్చున్నాడు, చాలా బలంగా ఉన్నాడు అనుకుందాం గురుడు. ఇక్కడ గురుడు బలంగా ఉండగానే పునర్వసుని వేధించేది ఎక్కడ ఉంది? సూర్యుడు వేధించాలి. సూర్యుడు వేధించాలంటే ఇక్కడ ధనుస్సులో, అంటే ఈ నక్షత్రం ఉత్తరాషాఢ అనేది చాలా ఇబ్బంది. ఈ ఉత్తరాషాఢ మీద శని కూర్చున్నాడు అనుకుందాం. గురుడే ఉచ్చ స్థితిలో కూర్చున్నాడు, ధనకారకుడు. శనేమో ఉత్తరాషాఢలో కూర్చొని ఉన్నాడు. ఇప్పుడు చూడండి, గురు నక్షత్రానికి రవి నక్షత్రం వేద, అందులోనూ ఉత్తరాషాఢ పరమ వేద. ఇతరు డబ్బులు రావట్లేదు ఏంటా అనుకుంటాం. ఇక్కడ ద్వితీయ భావాన్ని ఇబ్బంది పెట్టే నక్షత్రం శని. లిక్విడ్ క్యాష్ లాట్ నుంచి వేద నక్షత్రం అతను కూర్చొని వేధిస్తున్నాడు శని ఇక్కడ. ఇది ఇంకా కామెడీ. నక్షత్ర వేద తెలియదంటే మీరు ఈ కాన్సెప్ట్ చూడలేరు. ఇక్కడ 2-3 గ్రహాలు కూర్చోనండి, 3 గ్రహాలు వేధిస్తాయి, గురుని వేధిస్తున్నాయి. ఎందుకంటే గురుడు కూర్చొని నక్షత్రాన్ని నుంచి అతని యొక్క వేద స్థానంలో వేరే గ్రహాలు కూర్చొని ఉన్నాయి. వాళ్ళు ఖచ్చితంగా వేధిస్తాడు, మిత్రుడైనా సరే. గురువుకి ఒక మిత్రుడు శత్రువుగా మారి వేధిస్తున్నాడంటే గురువు స్థితి పొందిన కాడి నుంచి అతని యొక్క వేదలో కూర్చున్నాడు. అలా శుక్రుడే స్థితి పొందాడు. ఇక్కడ గురు నక్షత్రం మీద శుక్రుడు స్థితి పొందాడు. మనకు నష్టమేం లేదు. ధనాధిపతి కూర్చున్నాడు, శనిలో లేడు, ఇక్కడ గురు నక్షత్రం మీద కూర్చున్నాడు, లేదా బుధ నక్షత్రం మీద కూర్చున్నాడు. బాగుంది అనుకుంటాం మనం, ఇబ్బంది ఏమి లేదు. ఇక్కడ ఆశ్లేష కూర్చుంది, శుక్రుడు ఇక్కడ కూర్చొని ఉన్నాడు ఆశ్లేష మీద. ఒక మేష లగ్నాన్ని శుక్రుడు 4 గంటలు ఆశ్లేషలో కూర్చున్నాడు. మనం చెప్పాం, ఏం చెప్పుకున్నాం గతంలో నా పాస్ట్ వీడియోల్లో చూస్తే మీకు అర్థం. దిగ్బలాల్లో చతుర్థంలో శుక్రుడు దిగ్బలం చెందిన వ్యక్తి అని పరాశర మహర్షి రూలు చెప్తాం దాన్ని. ఇతను శుక్రుడు కూర్చున్నాడు, మంచి నక్షత్రాన్ని కూర్చున్నాడు, ఆశ్లేషంలో దిగ్బలాన్ని అయితే పొందాడు. అంటే ద్వితీయ అధిపతి దిగ్బలాన్ని పొందాడు. ఫైనాన్షియల్లీ బలంగా ఉండాలి. ఫైనాన్షియల్గా ఎలా ఉండాలి అంటే చాలా బలంగా ఉండాలి. ఇప్పుడు ఇతన్ని ఇబ్బంది పెట్టేది ఏంటి? ఇక్కడ మూలా నక్షత్రం. ఈ మూలా నక్షత్రం మీద ఏమైనా గ్రహాలు వచ్చి కూర్చున్నాయి, అందులో శని కూర్చున్నాడు. వీళ్ళందరూ ఏమనుకుంటారు, ఫైనాన్షియల్ ఆర్ట్ స్థితిలో ఉన్నాడు కదా, శని దృష్టి కూడా పట్టలేదు కదా, యాక్సిస్ కూడా లేదు కదా, శనికి పట్టించుకోం ఇక్కడ మనం. శని ఇక్కడ కూర్చున్నాడు, 1, 2, 3వ దృష్టి లాభాన్ని చూస్తున్నాడు, 12, 11, 10వ దృష్టి రోగాన్ని చూస్తున్నాడు. ఫైనాన్షియల్ ప్రాబ్లం ఎక్కడి నుంచి చూస్తాం? ఇప్పుడు కూర్చున్న కాడి నుంచి ఎగ్జాక్ట్ వేద నక్షత్రంలో గ్రహాలు కూర్చున్నాయి. పరమవేదలో శని కూర్చున్నాడు, రాహువే కూర్చున్నాడు. ఖచ్చితంగా ఇబ్బందులు పెడతారు, మొహమాటం లేకుండా ఇబ్బందులు పెడతారు. అంటే మీరు ఒక చిన్న ప్రిడిక్షన్ చేయాలంటే ఆస్ట్రాలజికల్గా ఒక సెకండ్ హౌస్, ఒక ఫైనాన్షియల్ ప్రిడిక్షన్ ఇవ్వాలి మనం అంటే, మన లార్డ్ ఎక్కడ ప్లేస్ అయ్యాడు? మంచి నక్షత్రం ప్లేస్ అయ్యాడు, మంచి దిగ్బలాన్ని పొందాడు, అర్థం లేదు. ఉచ్చ స్థితిలో కూర్చున్నాడు. నా శుక్రుడు ద్వితీయ అధిపతి మేష లగ్నానికి ఉచ్చ స్థితిలో మేనంలో కూర్చున్నాడు రేవతి నక్షత్రం మీద. ఎగ్జాక్ట్ గా నాకు చెక్ చేసుకున్నాను నేను, మఖా నక్షత్రం మీద శని కూర్చున్నాడు. మామూలుగా వేదేయుడు. వీళ్ళు బుర్ర బద్దలు కొట్టుకుంటాం. మనం పరాశర పైపైన నేర్చుకుంటాం కదా పుస్తకాలు 4 చదివి. నక్షత్ర సిద్ధాంతం తెలియదు, నక్షత్ర వేద తెలియదు మనకి.
మళ్ళీ అసలు ఏ గ్రహం వేధిస్తుందో కూడా తెలియదు. ఒకవేళ మకలో కూర్చున్నాడు కదా, 12, 11, 10వ దృష్టి చేస్తున్నాడు అండి శని అన్నాడు. 10వ దృష్టి చేస్తున్నాడు, 10వ దృష్టి చేస్తున్నాడు ధనస్థానం మీద, శత్రువు కాబట్టి అది ఇబ్బంది. అన్నిటికంటే తను శుక్రుడు ఎక్కడైతే కూర్చున్నాడో ఆ గ్రహం నుంచి వేధ మీద ఏమైనా గ్రహాలు కూర్చున్నాయా, ఎప్పుడైనా సరే ఏ భావానికైనా సరే ఏ గ్రహానికైనా సరే మనం మాట్లాడుకుంటున్నప్పుడు మెయిన్ లార్డర్ మాట్లాడుకుంటాం. ఆ లార్డు కూర్చున్న కాడి నుంచి వేద మీద ఏమైనా గ్రహాలు పెరిగినాయా, ఆ గ్రహాలు ఖచ్చితంగా వేధిస్తాయి, వాటికి రెమెడీ చేయాలి. ఇక్కడ పట్టుకుంటారు మీరు గ్రహాన్ని రెమెడీ చేయడానికి, లేదా మీరు పట్టుకోలేరు, ఎప్పటికీ తెలియదు మీకు. ఈ గ్రహం అక్కడ ఉందండి, 5వ భావంలో ఉంటే గ్రహం ఉంటే బాగుంటుందా, 9లో నా గురుడు ఉన్నాడు సూపర్ అంటారు. అర్థమండి, నా గురుడు ఉచ్చ స్థితిలో ఉన్నాడండి సూపర్ అంటారు. ఉచ్చ స్థితిలో ఉన్నాడు, ఓకే. పుష్య నక్షత్రం 1వ పాదం, ఓకే, నో ప్రాబ్లం, సూపర్. 3 డిగ్రీలో ఉన్నాడు, ఇంకా సూపర్. పునర్వసులో కూర్చున్నాడు, సూపర్, నో ప్రాబ్లం, ఖచ్చితంగా నో ప్రాబ్లం. అర్థమైందండి. ఇప్పుడు ఆ రాష్ట్రాధిపతి ఎవరు? కర్కాటక రాష్ట్రానికి అధిపతి డిస్పాజిటర్ చంద్రుడు. గురువు కూర్చున్నాడు, డిస్పోజిటర్ కూడా బాగున్నాడు. చంద్రుడు కూడా ఉచ్చ స్థితిలో కూర్చున్నాడు వృషభంలో, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం మనకి ఇక్కడ. ఎందుకంటే పునర్వసులోనేమో గురుడు కూర్చున్నాడు, ఉచ్చ స్థితిలో చంద్రుడు కూర్చున్నాడు. ఒక మ్యాచ్ లగ్నం 9th లార్డు ఉచ్చ స్థితిలో పొందాడు, నో ప్రాబ్లం. కానీ తన డిస్పోజిటర్ చంద్రుడికి రాహు శత్రువు. ఈ రాహు వెళ్ళి ఉత్తరాషాఢ నక్షత్రమే కూర్చున్నాడు, గింగరాలు తిప్పుతాడు ఈ జాతకాన్ని. ఊహించను కూడా ఊహించరు రాష్ట్రాల దర్శనం. ఎందుకు జరుగుతుంది మనకి ఈ ప్రాబ్లం అని? ఎందుకంటే డిస్పోజిటర్, చంద్రుడు యొక్క డిస్పోజిటర్ శత్రువైన రాహువు ఈ గురువు కూర్చున్న నక్షత్రానికి గురువు యొక్క వేదలో కూర్చున్నాడు ఉత్తరాషాఢలోకి వచ్చి. మనకి దృష్టిల్లోనూ యాక్సిస్లోనూ కనబట్టలేం. మళ్ళీ వీళ్ళు భాగ్యానికి ఇబ్బందులు పడుతుంటారు. అవునండి, 9th లో రాహు కూర్చున్నాడు కదా అందువల్ల ఇబ్బంది ఏమో అనుకుంటారు. కానీ 4th హౌస్ యొక్క డిస్పోజిటర్ యొక్క నక్షత్రం మీద కూర్చున్నాడు, లేదు 10th లో కూర్చున్నాడు అనుకుందాం, ఇప్పుడు 9th కి ఇబ్బంది ఏం లేదుగా. కానీ డిస్పోజిటర్ 4th కదా, తల్లి నానా రకాల బాధలు ఎందుకు పడుతుంది అంటే గురుడు అక్కడ కూర్చున్నాడు, వెయిట్ ఇచ్చాడు. మనం పరాశరి ప్రకారం 4వ బాల గ్రహం కూర్చుంటే ఇబ్బంది పెడుతుంది అనుకుంటాం. కానీ అతను వేదలో రాహు కూర్చున్నాడు, డిస్పోజిటర్ యొక్క శత్రువు వచ్చి కూర్చున్నాడు. అప్పుడు కనపడుతుంది మనిషికి నరకం ఏంటని. మనం జనరల్గా పరాశరి పుస్తకాలు చదివి నేర్చుకుంటాం, పుస్తకాలు చదివి లేదా ఏదైనా అక్కడ యూనివర్సిటీలో నేర్చుకున్నాం సబ్జెక్టు. మనకి నక్షత్ర వేద అంటే తెలియదు, నక్షత్ర సిద్ధాంతం అంటే తెలియదు, పట్టించుకోం అసలు. మనకి ఎంతకాడికి ఏం చెప్తాం, ఆ భావాధిపతి అక్కడ ఉంటే ఏమైంది, నాకు ఈ భావం ఉంటే ఏ గ్రహం ఉంటే ఏమైంది, ఎంతకాడికి 7వ దృష్ట 10వ దృష్ట ఇలాగే చూసుకుంటాం పైపైన. అది ఏ రాశిలో పడింది, ఏ నక్షత్రమే పడింది, ఆ నక్షత్రం డిస్పోజిటర్, అతని వేదలో వేరే డిస్పోజిటర్ యొక్క గ్రహాలు వచ్చి నెగిటివ్ గ్రహాలు కూర్చున్నాయా చెక్ చేయలేదు మనం. అసలు మనం ఏ గ్రహానికి రెమెడీ ఇస్తాం? ఇవ్వాలి కదా రెమెడీ. తృతీయాధిపతి శుక్రుడు కూర్చున్నాడు, గురు నక్షత్రంలో కూర్చున్నాడు, నో ప్రాబ్లం, శుక్రుడు శత్రువేం కాదు. ఉత్తరాషాఢలో శని కూర్చున్నాడు, శని దృష్టిలో ఏం పట్ల, కానీ ఫైనాన్షియల్గా ఇబ్బంది పెడతాడు, కుటుంబాన్ని నానా రకాల ఇబ్బందులు పెడుతున్నాడు. ఇప్పుడు సప్తమాధిపతి మేష లగ్నానికి మనం శుక్రుడు అనుకోం, సప్తమాధిపతి శుక్రుడే కదా, కారకుడు కూడా శుక్రుడే కదా, వీళ్ళకి పెళ్ళి అవుతుందా, ఎందుకు లేట్ అయిందని అంటాం. సప్తమాధిపతి బాగున్నాడండి, ఉచ్చ స్థితిలో రేవతి నక్షత్రం మీద కూర్చున్నాడు, పెళ్లి బాగా అవ్వాలి. అర్థం లేదు, శని నక్షత్రం మీద కూర్చోలేదు, ఎందుకంటే శని వేద కాబట్టి. సప్తమాధిపతి ఉచ్చ స్థితిలో వేద నక్షత్రం మీద కూర్చున్నాడండి, ఇబ్బంది పడతానికి అనుకుంటాయి. పైన మనకి సప్తమాధిపతి శని అయ్యాడండి, ఒక వృశ్చిక లగ్నానికి మనకు మేష లగ్నానికి శుక్రుడు అవుతున్నాడు సప్తమాధిపతి, అతను శత్రువు శని. ఈ శుక్రుడు శని నక్షత్రం మీద కూర్చుంటే ఇబ్బంది లేదు, కానీ పక్కన తప్పించుకుని రేవతి మీద కూర్చున్నాడు, ఇమీడియట్లీ మగ మీద వచ్చి శని కూర్చున్నాడు. ఈ మగ శనికి రెమెడీ చేయనంతసేపు అక్కడ పెళ్లి కాదు. అర్థమైందండి. లేదు, అతను రేవతిలో కూర్చున్నాడు శుక్రుడు, ఆ డిస్పోజిటర్ గురువు. అర్థమైందండి. గురువు శత్రువు రవి, రవి వచ్చి కూర్చున్నాడు మక నక్షత్రం మీద సింహరాశిలో.
పంచమాధిపతి పంచమంలో కూర్చున్నాడు, రవి స్వస్థానంలో కూర్చున్నాడు, ప్రాబ్లం ఏంటి అనుకుంటాం. నో ప్రాబ్లం, ప్రాబ్లం అయితే లేదు. కానీ మ్యారేజ్ ప్రాబ్లం చేస్తున్నాడు, ఇక్కడ ఫైనాన్షియల్ ప్రాబ్లం చేస్తున్నాడు. ఎందుకంటే శుక్రుడు ద్వితీయాధిపతి, సప్తమాధిపతి కూడా ఆయనే. అతను రేవతిలో కూర్చుంటే ఆ రేవతి డిస్పోజిటర్ ఎవరైతే ఉండారో ఆ మీనరాశి డిస్పోజిటర్ గురువు యొక్క శత్రువు రవి, వేధించే గ్రహం. ఈ రవి వచ్చి రేవతి యొక్క వేద మీద కూర్చున్నాడు, మకలో రవి కూర్చున్నాడు. బుర్ర బద్దలు కొట్టుకుంటారు రాష్ట్రాల. ఎందుకు అయింది ఇలాగా? స్వస్థానంలో ఉంది రవి, ఉచ్చ స్థితిలో శుక్రుడు కూర్చున్నాడు, పెళ్ళెందుకు కావాలి? ఎందుకు డబ్బులకి ఇబ్బంది పడుతున్నాడు? నేను చెప్తా, రవికి రెమెడీ చేసుకోండి ఆయన. రవికి ఎందుకు చెప్తారంటే రెమెడీ? రవి స్వస్థానంలో ఉచ్చ స్థితిలో కూర్చున్నాడు, త్రికోణ స్థితిలో కూర్చున్నాడుగా, రవికి రెమెడీ ఏం చేయాలి మనం? పైగా శుక్రుడు బాగున్నాడండి, అర్థమైందా? దరిద్రాన్ని పిడుగుల వాడలాగా ఏంటంటే ఈ శరీరాన్ని మకరంలో కూర్చున్నాడు అనుకుందాం. మకరంలో తన ప్లేస్ లో కూర్చొని మూడో దృష్టి ఇచ్చాడు. శని మూడో దృష్టి ఇచ్చాడు అవునండి, మకరంలో కూర్చున్నాడుగా, అందువల్ల ఏమో. మకరంలో కూర్చొని శని ఏం చేస్తాడు చెప్పండి? పదో దృష్టి సప్తమాన్ని చూస్తున్నాడు, మూడో దృష్టి శుక్రుడిని చూస్తున్నాడు, అందువల్ల అయిందేమో అనుకుంటారు. కానీ అస్సలుగా ఇబ్బంది పెట్టే గ్రాహం ఇక్కడ రవి అన్న సంగతి తెలియదు. అంటే ఒక ప్లానెట్ మనం పట్టుకుంటమే ఆస్ట్రాలజికల్ ఆర్ట్, ఒక ఆస్ట్రాలజర్ ఆర్ట్ అనమాట అది. అది తెలియకుండా చాలా మంది ఏంటంటే సఫర్ అవుతుంటారు. ఎందుకు జరిగింది మనకి ఇలాగా? ఎప్పుడైనా సరే ఏదైనా ఒక సింగిల్ భావాన్ని మనం గమనించేటప్పుడు, భావం భావాధిపతి. ఇప్పుడు ఇదంతా బాగుంది, కాపాడేవాడు కావాలిగా. ఇప్పుడు రేవతిలో ఒక గ్రహం కూర్చున్నాడు శుక్రుడు ఉచ్చ స్థితిలో అనుకుంది, సెకండ్ భావాధిపతి. రేవతి, అశ్విని, భరణి, కృత్తిక. ఈ కృత్తిక మీద ఎవరో కూర్చోవాలి, మంచి గ్రహం వచ్చి కూర్చోంది, అర్థమైందా? కృత్తిక మీద రవి వచ్చి కూర్చున్నాడు. ఈ రవి ఇప్పుడు మళ్ళీ కాపాడతాడు. ఇప్పుడు చంద్రుడితో అతను ఇబ్బంది పడ్డాడు, రవిని అక్కడి నుంచి తీసి మనం కృత్తిక మీద కూర్చోబెట్టాం. రవికి పూజ చేయనా? రవి శుక్రుడి నుంచి క్షేమతారలో కూర్చున్నాడు, నువ్వు ఆదిత్య హృదయం చదువు, కాపాడపడతావు. అలా బుధుడు వచ్చి కూర్చున్నాడు కృత్తిక మీద, అంటే శుక్రుడు ఫైనాన్షియల్ రావాలి. శుక్రుడికి క్షేమతారలు ఆళ్లే ఉన్నారు. ఆ తారానాథుడు వేద, ఆ తారక నైదనం, వేరే గ్రహాలు కూర్చొని ఇబ్బంది పెడుతున్నాయి. క్షేమతారలో ఒక్క గ్రహం కూర్చున్నాడు, దేవుడు నేను కాపాడతానికి, నువ్వు ఆ దేవుడు మర్చిపోయావు. కేతువే వచ్చి కూర్చున్నాడు క్షేమతారలో, అర్థమైనా? ఇప్పుడు బుధుడు రేవతికి కేతు ఇబ్బంది పెడతాడు, కానీ కేతు నక్షత్రం లేదు. కేతు వచ్చి కూర్చున్నాడు, కృత్తిక మీద కూర్చున్నాడు. ఈశ్వరుడు నమ్ముకో, వినాయకుడు పూజ నీ డబ్బు వస్తున్నాడు. ఎందుకంటే శుక్రుడు ఎక్కడైతే స్థితి పొందాడో అతను స్థితి పొందిన కానిచ్చి క్షేమతారలో ఒక గ్రహం వచ్చి కూర్చుంది. ఆ గ్రహం ఎవరు? ఆ గ్రహానికి అధిదేవుడు ఎవరు? ఆ దేవుణ్ణి మొక్కుకోవాలి. మొక్కితే అతను కాపాడే అవకాశం ఉంటుంది, ఆప్షన్ అది, అర్థమైనా? ఇక్కడ ఎప్పుడైనా సరే ఒక గ్రహం ఎక్కడన్నా కూర్చుందా, ఆ నక్షత్రం నుంచి వేద నక్షత్రం మీద ఎవరు కూర్చున్నారా అని చెక్ చేయాలి. ఆ సిస్టమ్ దెబ్బతింటుంది అది. లేదా ఆ రాశి యొక్క డిస్పోజిటర్ ఎవరైతే ఉన్నారో అతన్ని భేదించే గ్రహం అయినా సరే వచ్చి ఈ వేద మీద వచ్చి కూర్చుందా, మళ్ళీ అది చెక్ చేయాలి. ఈ చిన్న చెకింగ్ తెలియలేదు మీకు, మాకు అంత ఓపిక లేదు సార్, బద్ధకం సార్ అనుకుంటే నేనేం చేయలేను. రూల్ 1, నక్షత్ర వేద చదవండి, నవతార వేదాన్ని తెలియాలి. ఇది తెలియకుండా మీరు ప్రిడిక్షన్ చేయలేరు, మీకు అర్థం కాదు. ఏదో మేనేజ్ చేస్తారు ఆస్ట్రాలజర్స్గా. నాకు ఎన్నేళ్ళని చేయగలుగుతారు మీరు? ఇది నేర్చుకున్నంతసేపు మీరు 30 ఏళ్ళు నేర్చుకుని ఆస్ట్రాలజీ, 40 ఏళ్ళు నేర్చుకుని జీవితాంతం నేర్చుకుని మేనేజ్ మాత్రమే చేస్తారు, రియల్ ప్లానెట్ని పట్టుకోలేరు. ఎందుకంటే ఎప్పుడైనా భావం భావాధిపతి కారకులు మన క్లాస్లో చెప్పా, అది బాగా రావాలి మీకు, నిద్రలో కూడా చెప్పగలగాలి. ఒక భావానికి ఇంటర్నల్ కారకులు ఎవరు, ఆ కారకుల పరిస్థితి ఎలా ఉంది, భావాధిపతి పరిస్థితి ఎలా ఉంది, ఆ భావానికి వేద నక్షత్రాధిపతి ఎవరు వచ్చి కూర్చున్నాడా, బుధుడు దాంట్లో కేతు వచ్చి కూర్చున్నాడా, చంద్రుడు దాంట్లో రాహు వచ్చి కూర్చున్నాడా కర్కాటకంలో, సూర్యుడు దాంట్లో సింహంలో గురువు వచ్చి కూర్చున్నాడా. గురువు కొట్టేది సింహంలో. మనం ఏమనుకుంటాం, తన స్థానం నుంచి మిత్రస్థానంలో కూర్చున్నాడు అనుకుంటాం, కానీ సూర్యుడి గురువు వేద. ఆ గురువు వచ్చి మళ్ళీ ఉత్తర నక్షత్రం మీద కూర్చున్నాడు, అది మరీ దారుణం. బుద్ధ గొప్ప కాపాడాలి కదా, ఉత్తరం మీద కూర్చున్నాడు.
మరీ దారుణం. ఈ సూర్యుడు వెళ్ళి ఆటోమేటిక్గా గురువు ఉత్తరంలో కూర్చున్నాడంటే అతన్ని ఆపోజిట్ ఏంటి, వేధించే గ్రహం ఏది ఉంటుంది, పూర్వపాత్రలో ఏదైనా గ్రహం కూర్చుంది. అర్థం, గురువు వెళ్ళి కూర్చున్నాడు, లేకపోతే రవి వెళ్ళి కూర్చున్నాడు పూర్వపాత్రలో, గురువు వచ్చి ఉత్తరంలో కూర్చున్నాడు. మనం నక్షత్ర పరివర్తన అంటాం కాదు, వేద పరివర్తన జరిగింది ఇక్కడ. ఒకళ్ళు బాగా వేధించుకున్నారు. అంటే ఇక్కడ పీత కథ అని ఉంటుంది, ఒక పీత పైకి ఎక్కుంటే ఇంకో పీత కింద లాగుతూ ఉంటుంది, లేదా నేను పైకి ఎక్కుతున్నప్పుడు అది కింద లాగుతూ ఉంటుంది. ఇవాళ బతుకట్లా అయిపోతుంది, పీత బతుకు అయిపోతుంది. ఇక్కడ ఎప్పుడైనా నక్షత్ర పరివర్తన బాగుండాలి. రెండు వేద నక్షత్రాల మధ్య గ్రహాల పరివర్తన జరిగిందంటే ఆ జీవితంలో మనిషి ఎన్ని డక్కాలు తింటాడు, ఎన్ని మొక్కలు తింటాడు అంటే పైకి లేవలేడు. పాపం ఆస్ట్రాలజర్ దగ్గరకు వస్తారు, పాపం వీళ్ళు ఏదో పాపం దారి చూపిస్తారు అని. ఈ ఆస్ట్రాలజర్కి అసలు ప్లానెటరీ సిస్టమ్ తెలియదు, వేద తెలియదు నిజంగా, నేర్చుకోలేదు కదా. అక్కడ ఎంతకాడికి వీళ్ళు ఆ గ్రహం ఎక్కడుందండి, ఈ భావం అక్కడ ఉంది కదా, అట్లా ఉంటే అయిద్ది కదా. పుస్తకంలో చెప్పారండి, పుస్తకంలో ఇది కూడా చెప్పారు, వేదనే పుస్తకంలో ఇంకా చాలా చెప్పారు. పుస్తకంలో చాలా చెప్పారు, అర్ధరేఖానాలు చెప్తారు, కర్ణావాంశాలు చెప్తారు, చాలా ఉండే సిస్టమ్స్. కానీ వేద ఇంపార్టెంట్. ఇక్కడ మనకి శుభం అనుకుంటాం, శుభం తర్వాత సంగతి. అది ఎక్కడ ప్లేస్ అయింది నక్షత్రం మీద, అది అక్కడ ప్లేస్ అయ్యి ఎవరిని దెబ్బతీస్తున్నాడు చాలా సూక్ష్మంగా పరిశీలించాలి. ఆస్ట్రాలజర్స్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని చాటు చూడాలి. మా రోగాలు మాకంతా తెలుసు అని అహంకారం పెట్టుకొని చూస్తే ఏం కనబడదు, బయర్లు గమ్మితే కళ్ళు, మీరు చాట్ని రెడీ చేయలేరు. అర్థమైందా? దేవుడిని తెలుసుకొని, నక్షత్ర వేద బలంగా తెలుసుకొని, నవతార విధానం బలంగా తెలుసుకొని, అసలు ఏ రాశికి నన్ను ఒకళ్ళు వచ్చారు, నన్ను క్లాస్ గ్రూప్లో వేరే గ్రూప్, ఆ మిథున లగ్నం అండి అన్నాడు, మ్యారేజ్ డిస్టర్బ్ అయింది అన్నాడు. నేనేం మాట్లాడలా, నేను డిగ్రీలు అన్నా. సప్తమ భావ మధ్యమం ఉందిగా మనకి, ఇప్పుడు ద్వితీయానికి భావ మధ్యం ఏదో ఒకటి పడింది. ఆ భావ మధ్యం ఇప్పుడు 10 డిగ్రీలు అనుకుందాం మనం. మేష లగ్నం 10 డిగ్రీలు, వృషభ లగ్నంలో భావ మధ్యం ఎవరయ్యారు, సూర్యుడు అయ్యాడు. ఈ సూర్యుడు వెళ్ళి శని నక్షత్రం మీద కూర్చున్నాడు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్. భావ మధ్యమలో ఆట ఉన్నాడు కదా నక్షత్రం, ఇలా 13 డిగ్రీలు కూర్చున్నాం, ఇక్కడ చంద్రుడు అయ్యాడు భావ మధ్యం ద్వితీయంలో, రోహిణి అయింది. ఈ చంద్రుడు వెళ్ళి శని నక్షత్రం మీద కూర్చున్నాడా, మళ్ళీ ఫైనాన్షియల్ ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే భావ మధ్యమం తీసుకుంటాం కదా మనం, మన రూలు కసిపి చెప్పాను కదా మీకు, ప్రతిదానికి భావ మధ్యమం కావాలి అని. ఇప్పుడు మనకేమో వచ్చినాయి, భావం భావాధిపతి, కారకులు భావ మధ్యమాధిపతి, వీళ్ళకి వేదంతో సంబంధం ఏర్పడదు. లేదా వీళ్ళు ప్లేస్ అయిన కానించి వేద వాటి యొక్క వేదాల్లో డిస్పోజిటరీ యొక్క వేదాలు అంటా, లేకపోతే వేరే లాట్స్ వచ్చి కూర్చున్నారా, అప్పుడు మనం పర్టికులర్ ప్లానెట్ పట్టుకుంటాం. వాటికి సంబంధించిన 2 గ్రహాలు కూర్చున్నాయి, 3 గ్రహాలు కూర్చున్నాయి, అదే నక్షత్రం 4 గ్రహాలు కూర్చున్నాయి. పరిస్థితి ఏంటి? అవి వేరే విషయాలు అన్ని బాగా ఇస్తున్నాయి, ఒక విషయంలో కంప్లీట్గా ఏమి లేకుండా చేస్తుంది. ఆ 4 గ్రహాలు శాంతి చెప్తాం. అంటే ఇక్కడ మధ్యమం కూడా మోస్ట్ ఇంపార్టెంట్. నిన్న చెప్పిన ఒక పర్సన్ చెప్పిందంటే అదే మిథున లగ్నం అంటే నేను విన్నాను ఇలా మన గ్రూప్లో మీటింగ్లో నిన్న సాయంత్రం మన క్లాస్ అయిపోయిన తర్వాత ఆ కుర్రాడు మాట్లాడుతున్నారు మిథున రాశి గురించి. నేను కొద్దిగా కాన్సెప్ట్ చెప్పాను, కాదండి మిథున లగ్నం అండి అన్నాడు, మ్యారేజ్ డిస్టర్బ్ అయింది అన్నాడు. నేనేం మాట్లాడలా, 7 డిగ్రీలు పడింది అన్న. అలాగే మీకు శుక్రుడు అవుతున్నాడు కదా నాయన అన్న. శుక్రుడు భావమధ్యమం వస్తుంది పూర్వాషాఢ, బుధుడికి ఏమో శత్రువు కేతు అయ్యాడు, కేతు శుక్ర నక్షత్రం మీద శుక్రుడు కేతు నక్షత్రం మీద కూర్చున్నాడు చెప్పు అన్న ఒకటే మాట. ఆ కేతు వచ్చి శుక్ర నక్షత్రం మీద కూర్చున్నాడండి అన్నాడు. మ్యారేజ్ కొలాప్స్ అయిపోయింది అన్న. ఎందుకంటే గురుడు సప్తమాధిపతి యాక్చువల్గా మనం ఆలోచించేది, అర్థమైందా? గురుడు బాగున్నాడు, గురుడు ప్రాబ్లం లేదు, సూర్య నక్షత్రంతో సంబంధం లేదు, వేదలో లేదు, బాగానే ప్లేస్ అయ్యాడు గురువు. అర్థమైంది? కారకుడు శుక్రుడు, అతను మామూలుగా నిలిపాడు, కారకుడు కూడా బాగానే ప్లేస్ అయ్యాడు. నాకు మధ్యము ఆయన శుక్రుడు అయ్యాడు. బుధుడికి ఎవరు శత్రువు? కేతు. ఈ కేతు వచ్చి శుక్ర నక్షత్రం మీద కూర్చున్నాడు, మ్యారేజ్ కొలాప్స్. కేతు భరణిలో కూర్చున్నాడండి. ఈ కేతు ఎవరో మిథున లగ్నానికి వేదాలాడు. ఎక్కడ డిస్టర్బ్ చేశాడు? సప్తమ భావ మధ్యాహ్నం శుక్రుడు కూర్చున్నాడు, డిస్టర్బ్ అయ్యాడు. నేను జస్ట్ అడిగా, భావ మధ్యమాన్ని చూసుకున్నా, కేతు డిస్టర్బ్ చేసి ఉండాలి, ఈ సంబంధం ఏర్పడింది. ముందు లగ్నాన్ని చెక్ చేసుకున్నా,
సంబంధం ఏర్పడిందా లేదా, లేదా భావం మధ్యమానికి ఈ శుక్రుడు మళ్ళీ శనితో అన్న సంబంధం ఏర్పడాలి. సెకండ్ రూల్ అంటే శని వేద కాబట్టి శుక్రుడికి, సప్తమాధిపతి గురువుకి వేద సూర్యుడు సంబంధం ఏర్పడాలి. ఈ 3 కావాలి నాకు. ఫస్ట్ నేను భావమధ్యం శుక్రుడిని అడిగా, కేతువుని చెక్ చేసుకున్నాను. ఫస్ట్ రూల్లోనే అది తేలిపోయింది. అదే డిస్టర్బెన్స్ రావడానికి ఫస్ట్ రూల్లో తెలిపోయింది. మొత్తం చాట్ ఏం చూడక్కర్లా. అంటే మనం థింకింగ్ ప్రాసెస్ ఎలా చేయాలి, భావం భావాధిపతి కస్పు భావ మధ్యము కారకులు, సప్తమ కారకుడు ఎవరు శుక్రుడే కదా. అంటే మనం ఏ భావానికి కనెక్షన్ చేసుకొని ప్రిడిక్షన్ చేసుకున్నా ఫస్ట్ మనం బ్రెయిన్లో 3 రూల్స్ పెట్టుకోవాలి, పెట్టుకొని చూడాలి. ఈ 3 రూల్స్తో పాటు ఆ గ్రహాలు, ఆ గ్రహాన్ని వేధించే నక్షత్రం, ఆ గ్రహాధిపతి శుక్రుడు అయ్యాడు, భరణి పుబ్బ పూర్వాషాఢ, వేధించే గ్రహం ఎవరు శని. అర్థం. అలాగే ప్లేస్మెంట్, ఈ ప్లేస్మెంట్ ఒక నక్షత్రమే పడితే దానికి షష్టాష్టకంలో వేద నక్షత్రం మీద ఏ ప్లానెట్స్ ఉన్నాయి వాళ్ళు పని చేయనీయకుండా ఆపుతారు. వాళ్ళకి ఈ పని అవ్వాలంటే వాళ్ళకి రెమెడీ చేసి వాళ్ళని కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేయలేదనుకోండి మీరు ఫెయిల్ అవుతారు రాష్ట్రాలు. ఓకేనా. ఇది సెకండ్ హౌస్ సంబంధించింది. ఆ సెకండ్ హౌస్ వీడియోలు ఆల్రెడీ యూట్యూబ్లో ఉన్నాయి, కూడా చూడండి. ఇదేంటంటే ఓన్లీ డైరెక్ట్ ప్రిడిక్షన్ పార్ట్ని చెప్తున్నాను. ఈ బ్యాచ్ మొత్తం ఏంటంటే ప్రెడిక్టివ్ ఆస్ట్రాలజీ, అందరూ ఆస్ట్రాలజర్సే కాబట్టి ప్రెడిక్టివ్ పార్ట్ బాగా నేర్పిద్దామని చెప్తున్నాను. కాబట్టి మీరు ఇది ఒకటి అబ్జర్వ్ చేయండి. అంటే ప్రతి భావాన్ని డీ ప్రిడిక్షన్లోకి వెళ్తాం మనం. 12 భావాల పేదలకి మీకు ప్రిడిక్షన్ బాగా వస్తుంది. నాకు తెలిసి నేను 1వ భావానికి ఈ భావానికి ప్రిడిక్షన్ అన్నిటికీ అప్లై చేస్తే చెక్ చేయొచ్చు మీరు. కాదు నేను 12 భావాలు చెప్పాలి కాబట్టి చెప్పటం. ఓకేనా. సరే మేడం, ఈ వీడియో క్లోజ్ చేస్తున్నా.